ముఖ్యంగా ఈ రోజు మీట్ పెట్టడానికి కారణం దాదాపు 10 రోజుల నుండి కురుస్తున్న దీన్ని అకాల వర్షాలనన్నా లేకపోతే అధిక వర్షాలనన్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే జూన్ లో దాదాపు రైతులందరూ కూడా పంట వేయడం జరిగింది. ఈ రోజు మొక్కజొన్న దాదాపు చాలా చోట్ల చేతికొచ్చే పరిస్థితి, తెగులు వచ్చి దాదాపు మొక్కజొన్న కూడా చాలా చోట్ల పంట నష్టం జరగడం జరిగింది. అదే విధంగా కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు రోడ్ల మీద కోసుకొని ఎండబెట్టినాడు. ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తుంటే గతంలో 2600 గానీ 2700 ఉన్న మొక్కజొన్న రేటు ఈ రోజు 1900, 1850 వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ప్రభుత్వం బాధ్యత తీసుకొని రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక పక్క ఉల్లిపాయ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత అధ్వానంగా తయారైందో మీ అందరికీ తెలుసు. ఈ రోజు కింటా 600 రూపాయలు 700 రూపాయలు బ్యాగ్ కొనే పరిస్థితికి దిక్కుమాల పరిస్థితిలో ఉంది. ఈ రోజు టమాటోలు అదే విధంగా రేట్లు పడిపోయినాయి. మళ్ళీ ఆ వంతు ఈ రోజు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు అసెంబ్లీ కూడా స్టార్ట్ అవడం జరిగింది. ఆర్లగడ్డ నియోజకవర్గంలోనే వస్తే 26,000 ఎకరాలు మొక్కజొన్న వేయడం జరిగింది. నంద్యాల దీనికి వస్తే 1,55,000 ఎకరాలు వేశారు. సో ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ఎక్కువ ఉండేది కూడా మన నంద్యాల జిల్లాలోనే. సో మేము కోరేది ఒకటే, మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటారో లేదో మాకు తెలియదు కానీ మా ఆర్లగడ్డ రైతుల కోసం జిల్లాలో ఉన్న తెలుగుదేశం యంత్రాంగం అంతా నిద్ర లేచి రైతులకి గిట్టుబాటు ధర, అదే విధంగా మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. అని ఇంకొకటి, పంట నష్టం కూడా ఒకసారి మీ విఆర్ఓలని అందరినీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని అందరినీ పంపించి, ఏఓలని పంపించి ఎక్కడెక్కడ ఎంతెంత పంట నష్టం జరిగింది అనేది ఒక అవగాహన తీసుకొని రైతులకు కూడా న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్లగడ్డలో రైతులకి మరో ఒక పెద్ద పిడిగుద్దులాగా ఒకటి తయారైంది, ఈ లారీ అసోసియేషన్ అనేది. కొత్తగా లారీ అసోసియేషన్ పెట్టి ఆర్లగడ్డ రైతులను ఏదో ఉద్ధరిస్తున్నాము, ప్రజల్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ఎవరు బాగుపడుతున్నారు? చెన్నై నుండి ఒక లారీ వస్తుంది, ఉదాహరణకు చెప్తున్నాను. చెన్నై నుండి ఒక లారీ వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ మొక్కజొన్న అంతా కూడా చెన్నై ఎటుపక్కకి వెళ్ళేది. సో అక్కడికి తీసుకుపోయే దాంట్లో చాలా తక్కువ ధరకి లారీలు వస్తాయి. అలాంటిది ఈ రోజు వచ్చేసి చెన్నై నుండి లారీలు రాకూడదు, ఒకవేళ వచ్చినా కింటాకి 40 రూపాయలు వసూలు చేసే పరిస్థితి. అంటే దాదాపు ఒక లారీ వచ్చేటప్పటికి 5 నుండి 6,000 రూపాయలు డబ్బులు వసూలు చేసే పరిస్థితికి ఈ రోజు దిగజారారు. ఇంత దారుణంగా ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసి అయితే జరగదు. ఇది ఎవరి కనుసైనలు జరుగుతుందో అందరికీ తెలుసు. వాళ్ళైనా ఇప్పుడు దీన్నైనా గుర్తించాలి. ఎందుకంటే ఇంకా ఏ వ్యాపారంలో ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇసుక అయిపోయింది, మట్టి అయిపోయింది, కోళ్ళు అయిపోయినాయి, కప్పలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వ్యాపారం ఇది రైతులతో కూడిన వ్యాపారం. ఆల్రెడీ రైతులు నష్టపోతున్నారు. లారీ అసోసియేషన్ అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తే చాలా దారుణం. ఎవడబ్బు సొమ్ము అని చెప్పేసి లారీ అసోసియేషన్ డబ్బు కట్ట రైతులు డిమాండా ఇదేమన్నా? అంటే వ్యాపారం దేశంలో ఎక్కడేం చేసుకోవడానికి పర్మిట్ తెచ్చుకునేది. ఆర్లగడ్డకు ఒక చట్టము, తమిళనాడుకు ఒక, ఇప్పుడు చెన్నైకి తీసుకుపోతున్నారు మన మొక్కజొన్న. అమ్మకూడదంటే అది రూల్ పెడితే ఎట్లా? అట్లా కాదు కదా. ఇండియాలో ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. రైతుకు కూడా ఏ బండి అయినా పిలుచుకునే హక్కు ఉంటుంది. వ్యాపారస్తుడికి కూడా ఏ బండి అయినా తెచ్చుకోవచ్చు. అలా అని చెప్పి ఓన్లీ ఆర్లగడ్డ అంటే ఆర్లగడ్డ దాటకుండా వేరే ఊర్లోకి రానికపోతే ఒప్పుకుంటారా మీరు? ఇలాంటి దిక్కుమాల సలహాలు ఇచ్చే వాళ్ళని పక్కన పెట్టుకోవద్దండి. ముఖ్యంగా పెట్టుకొని ఇట్లాంటి దిక్కుమాల సలహాలు, లారీ అసోసియేషన్, ఇట్లా చెత్త ఐడియాలు ఎవరిస్తారో తెలియదు కానీ ఇవన్నీ పెట్టుకొని రైతులకే ఇబ్బంది, మీకే అది చెడ్డ పేరు, మీ ప్రభుత్వానికి. దీన్ని మేము పార్టీ దృష్టికి, మీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా రేపు ట్యాగ్ చేసి మరీ పెడతాం. ఇలాంటి కొత్త దందాలు ఆపేసేయండి. ఇప్పటికైనా ఆపేసి రైతులకి లాభం వచ్చేది ఏదైనా ఉంటే చేయండి. అంతే తప్ప ఈ ఊర్లో లారీలు తప్ప ఎవరు పెట్టకూడదంటే ఊరుకొని ఉండే ప్రసక్తి అయితే లేదు. ఇది ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, అందరి దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటి వ్యాపారాలు చేయొద్దండి.